ఇది ఒక ఫీమేల్ చార్ట్ అండి. ఇందులోని చక్కగా మనం ఇప్పుడు ఇద్దరు బాయ్స్, ఈవిడికి అబార్షన్స్ అవి ఏం లేవు. అది ఎట్లాగా మేనిఫెస్ట్ అయిందో మనం బీసీపీ ప్రకారం చూద్దాం. సో యాజ్ వి సీ 26th ఇయర్లోని ఫస్ట్ చైల్డ్ బర్త్ అనేది జరిగింది. 26th ఇయర్లో చైల్డ్ బర్త్ జరిగినప్పుడు మనం బీసీపీ లగ్నం అరైవ్ అవ్వాలంటే దీన్ని 2012తో డివైడ్ చేస్తాము. ఆ వచ్చిన రిమైండరే మన తాలూకా యాక్టివ్ హౌస్ ఇన్ ద 26th ఇయర్. సో సెకండ్ హౌస్ ఇక్కడ యాక్టివ్ హౌస్ ఇన్ ద 26th ఇయర్, దట్ ఈస్ ద లగ్న, సో టు సే. సో మనకి ఇది లగ్నం అయింది ఇప్పుడు, బీసీపీ లగ్నం. స్టెప్ 2 ఏంటి అంటే ఆ హౌస్లో పొజిటెడ్ ప్లానెట్ మోస్ట్ పవర్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది. సో లగ్నంలో సెకండ్ హౌస్లోని శాటర్న్ పోజిట్ అయి ఉన్నాడు. పర్సన్కి సంబంధించి చాలా పెద్ద ఈవెంట్ రిలేటెడ్ టు ద ఫ్యామిలీ, సెకండ్ హౌస్ పొజిటెడ్ హౌస్ విల్ గివ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్. ఫ్యామిలీ ఎడిషన్ అనేది జరుగుతుంది. స్టెప్ 3 ఏంటంటే శాటర్న్ తలుక ఎక్కడైతే కూర్చుని ఉన్నాడో ఆ రాశి అధిపతి డిస్పాజిటార్ జూపిటరు, ఆయన చార్ట్లో ఎక్కడున్నాడు. సో కారక తలుక ఎంట్రీ జరిగిపోయింది స్టెప్ 2లోనే, పవర్ఫుల్గా జరిగింది. కారక ఈజ్ ద 11th లార్డ్ అండ్ సెకండ్ లార్డ్. ఆయనకి సెకండ్ అండ్ 11th ఓనర్షిప్ ఉంది. అండ్ హీ ఈజ్ ఇన్ ద 7th హౌస్, పొజిటెడ్ ఇన్ ద 7th హౌస్. సో కారక సెకండ్ హౌస్కి 11th హౌస్కి ఓనరు, ఆయనేమో 7thలో పొజిట్ అయి ఉన్నాడు ఇక్కడ కారక జూపిటర్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అన్నిట్లోకి ఏంటయ్యా అంటే ఈ జూపిటర్ ఎవరైతే రాశిలాడు ఉన్నాడో ఆయన నవాంశలో ఎక్కడ పొజిట్ అయి ఉన్నాడు. ఆయన మిథున నవాంశలో, థర్డ్ రాశి మిథున నవాంశలో పొజిట్ అయి ఉన్నాడు జూపిటర్. అండ్ హీ హ్యాస్ గాన్ ట్రైన్ టు లగ్న అండ్ ట్రైన్ టు ఏది D1 తాలూకా లగ్నానికిను అండ్ D9 లగ్నానికి కూడా ఈ జూపిటర్ ట్రైన్లోకి వచ్చేసాడు. అండ్ ఈయన తెచ్చి మనం D1లో కూర్చోబెట్టాలి, D1లో. సో ఇక్కడ జూపిటర్ ఈజ్ ప్రెట్టి ట్రైన్ విత్ బోత్ ద రాశి లార్డ్, ఇక్కడ మిథున మెర్క్యూరీ రాశి లార్డు అండ్ ఇక్కడ లగ్నాన్ని, ఈ రెండింటినీ కూడా ఈ జూపిటర్ ఇక్కడ D1లోని కలుపుతున్నాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి, బికాస్ దిస్ బికమ్స్ ద పివట్. కారక చూసారా ఎంత బలంగా వచ్చాడో. అండ్ ఏం చేశాడు, లగ్నానికి 5th లార్డ్ మెర్క్యూరీ, ఆయనకు కూడా ట్రైన్ ఇచ్చేస్తున్నాడు. సో చాలా బలమైన బంధం అన్నమాట ఇక్కడ. సో చూసారా, సన్ మూన్ జూపిటర్ ట్రైన్ అంటే మదర్ తాలూకా సపోర్టు ఈ కిడ్కి విపరీతంగా అవసరము ఉంటుంది ఆల్వేస్. సన్ మూన్ ట్రైన్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ స్ట్రాంగ్. సోల్ లెవెల్లో, మైండ్ లెవెల్లో, జీవా లెవెల్లో 3-in-1 తోటి ఆ కిడ్ తోటి ఆ మదర్, ఆ పేరెంటింగ్ అనేది ఉంటుంది. మదర్ రోలు చాలా హై అండ్ వెరీ బిగ్ అనేది జస్ట్ మదర్ బర్త్ చార్ట్లోంచే ఆ కిడ్ తాలూకా ఇది తెలిసిపోతుంది. ఇంకా మన రీడింగ్ ఆస్పెక్ట్స్కి నక్షత్ర లెవెల్కి వెళ్ళనే లేదు. జస్ట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ చార్ట్ రీడింగ్లోంచి మనకి అంటే ఓన్లీ BNN ఒకటే కారకాస్తోనే ఇక్కడ కనిపిస్తుంది మదర్ అండ్ చైల్డ్ బాండ్ అండ్ కారక జూపిటర్ ఇక్కడ. అవి కాకుండా కూడా ఇప్పుడు మనం వేదిక్ కూడా యాడ్ చేస్తే కూడా ఇంకా మనం రిఫైన్డ్గా ఉంటుంది, అంతే, ఇంకేం లేదు చార్ట్ రీడింగ్. స్టెప్ 5కి వచ్చేసరికి మనం ఈ ప్లానెట్స్ అంటే ఇక్కడే మనం డైరెక్ట్గా ఈ స్టెప్స్లోనే వీటి నక్షత్ర అధిపతుల్ని కూడా మనం కన్సిడర్ చేస్తాము. వీటి నక్షత్రాధిపతుల్ని కూడా మనం రీడింగ్లోకి తెచ్చుకోవాలి. సో శాటర్న్కి నక్షత్రాధిపతి శాటర్నే, NL శాటర్నే ఇక్కడ. సో సేమ్ స్క్రిప్ట్ మళ్ళీ సెకండ్ హౌస్, 1st and 12. ఇక్కడ జూపిటర్కి నక్షత్రాధిపతి మనం చూసినట్లయితే కేతు, జూపిటర్కి కేతు. అండ్ మర్క్యూరీకి రాహు.
సో ఈ చైల్డ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇంట్లోంచి బయటికి వెళ్తాడు. అంటే అన్నీ ఇందులోంచి రీడింగ్ కూడా వచ్చేస్తుంది. మదర్కి అటాచ్డ్గా ఉంటాడు అండ్ హార్డ్ వర్కింగ్, ఇండస్ట్రియస్ అండ్ స్లో పర్సన్. అండ్ కేతు జూపిటర్కి అటాచ్ అయిపోవడం వల్ల ద పర్సన్ విల్ బి వెరీ సాఫ్ట్. ఎప్పుడైతే ఇక్కడ మనకి సన్ కేతు కనిపిస్తారో అక్కడ ఆ చార్ట్లోని గవర్నమెంట్ తాలూకా ఇన్వాల్వ్మెంటు చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది. ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ పేరెంట్స్ చార్ట్లోని మెర్క్యూరీ అండ్ వీనస్ తాలూకా ఎక్స్చేంజ్ ఉంది, బలంగా ఉంది. మెర్క్యూరీ ఇక్కడికి వస్తే ఎగ్జాల్ట్ అయిపోతాడు అండ్ వీనస్ ఏమో సొంత ఇంటికి వెళ్తాడు. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ పర్సన్స్ లైఫ్ విల్ బీ బిగ్ యూటర్న్ అనమాట. ఎందుకు? డ్యూ టు ద ఎడ్యుకేషన్ లెవెల్స్ ఆఫ్ ది కిడ్స్, ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్స్ ఆఫ్ ది కిడ్స్, ఈవిడకి స్టేటస్ ఇన్ హర్ లైఫ్ అనేది హై ఇంప్రూవ్మెంట్ అనేది ఉన్నది. అండ్ ఆవిడ సోల్ లెవెల్లో ఆవిడ పెయిన్ ఏదైతే సంథింగ్ ఆవిడ బాధపడుతున్నారో అది దానిలోంచి ఆవిడ బయటికి రావడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ఈ ఎక్స్చేంజ్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సన్ నీచం పట్టాడు కానీ నీచభంగ రాజయోగం కూడా ఈ పర్సన్కి ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది. ఇక్కడ వీనస్ని సాటర్న్ ఆస్పెక్ట్ చేసినా మర్క్యూరీని సాటర్న్ ఆస్పెక్ట్ చేసినా కూడా రెండు కూడా మంచిదే. ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి. ఇంకా ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు పైన పేర్కొన్న ప్లానెట్స్ అన్నిటి తాలూకా సాటర్న్కి ఏమో 3, 7, 10 ఆస్పెక్ట్స్ వల్ల కొన్ని హౌసెస్ యాడ్ అవుతాయి. జూపిటర్కి ఏమో 5, 7, 9 వల్ల కొన్ని హౌసెస్ యాడ్ అవుతాయి. అండ్ సాటర్న్ని ఎవరు ఆస్పెక్ట్ చేస్తున్నారు, జూపిటర్ని ఎవరు ఆస్పెక్ట్ చేస్తున్నారు, దీనివల్ల కూడా మనకి కొన్ని హౌసెస్ యాడ్ అవుతాయి. సాటర్న్ 3rd ఆస్పెక్టు, 7th ఆస్పెక్టు, 10th ఆస్పెక్టు. మార్స్ తాలూకా 4th ఆస్పెక్టు, మార్స్ తాలూకా 7th ఆస్పెక్టు, మార్స్ తాలూకా 8th ఆస్పెక్టు. ఈ మిగతా మార్స్ తాలూకా 7th ఆస్పెక్ట్ 5th హౌస్ కాబట్టి మీద అంటే ఇది వేదిక్. బట్ యాక్చువల్లీ 7th ఆస్పెక్ట్తో మనకి పని లేదు. ఓన్లీ మార్స్ సాటర్న్ని చూస్తున్నాడు, అంతవరకే మనం చూసుకుంటాం. అండ్ జూపిటర్ తాలూకా 5th, జూపిటర్ 7th అండ్ జూపిటర్ తాలూకా 9th ఆస్పెక్ట్స్. 2nd హౌస్, 11th హౌస్ అండ్ 4th హౌస్ మీద బలంగా రెండు ప్లానెట్స్ ఆపరేట్ అవుతున్నాయి సైమల్టేనియస్గా. అండ్ ఎవ్రీవేర్ దో దెర్ ఈజ్ అ మెలఫిక్ ఆస్పెక్ట్, ద అదర్ వన్ ఈజ్ జూపిటర్ అన్నింటినీ సేవ్ చేసేస్తున్నాడు ఈ హౌసెస్ అన్నింటినీ. జూపిటర్ ఎప్పుడు బ్లెస్సింగే కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఆస్పెక్ట్స్లో ఏంటంటే వీనస్ ఈజ్ ఆస్పెక్టింగ్ సాటర్న్ అండ్ సాటర్న్ ఈజ్ ఆస్పెక్టింగ్ వీనస్. వీనస్ 7th ఆస్పెక్టు సాటర్న్ మీద, సాటర్న్ తాలూకా 7th ఆస్పెక్ట్ వీనస్. మ్యూచువల్ ఆస్పెక్ట్ అనేది పడుతుంది. సో ఇక్కడ వీనస్ కూడా ట్రిగ్గర్ అవుతున్నాడు. అండ్ వీనస్ ఈజ్ 2nd లార్డ్ అండ్ 9th లార్డ్, ధనయోగం. సో ఈ చార్ట్ని మనం చాలా నిశితంగా గమనించినట్లయితే జూపిటర్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు అని ఒకసారి చూద్దామా. జూపిటర్ హౌసెస్ ఇవి ఓన్ హౌసెస్ ఇక్కడ ఉన్నాయి. జూపిటర్ ఇక్కడ కూర్చొని లగ్నాన్ని చూస్తున్నాడు. జూపిటర్ నవాంశ పాదం ట్రైన్, సన్, మెర్క్యూరీ, కేతు. అండ్ జూపిటర్ ఏమో ఓన్ హౌస్, ఇక్కడ మార్స్ ఉన్నాడు. ఓకే. అండ్ సాటర్న్ ఏమో జూపిటర్ ఇంట్లో ఉన్నాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ధార్మిక్ అండ్ ట్రెడిషనల్ అండ్ ఆల్సో వెరీ వెరీ ఆనెస్ట్ అండ్ పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్. ఆ వచ్చే కిడ్ తాలూకా ఆ పర్సన్ తాలూకా నేచరు అదే, ఆ వచ్చే కిడ్ తాలూకా నేచర్ కూడా మనకి కనిపిస్తుంది. చంద్రుడిని కూడా జూపిటర్ ఆస్పెక్ట్ చేసేస్తున్నాడు. జూపిటర్ కనెక్ట్ అవ్వని ఇల్లు నాకు ఇది ఒక్కటే కనిపిస్తుంది. ఈయన కూడా వీనస్ కూడా ఇందాక అనుకున్నాం కదా, రాశి పరివర్తన వల్ల ఆయన సొంత ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చేసి జూపిటర్తో మళ్ళీ కనెక్టివిటీ ఎలాగా, ట్రైన్. ఓకే. సో దిస్ హౌస్ ఈజ్ కనెక్టెడ్ టు జూపిటర్. ఇది రెండు సొంత ఇళ్ళు. ఇక్కడ జూపిటర్ తాలూకా ఆస్పెక్టు, ఇది జూపిటర్ నవాంశ, ఇది చంద్రుడి మీద ఉన్నారు కదా, చంద్రుడితో కనెక్షన్ వచ్చేసింది. జూపిటర్ నవాంశ అండ్ వీనస్ ఇక్కడికి రావడం వల్ల వీనస్ కనెక్టెడ్. ఇంకా
ఈవెన్ నవాంశ పాదానికి జూపిటర్ మెర్క్యూరీ కేతు ట్రైన్లోకి వచ్చేసాయి. సో జూపిటర్ కనెక్ట్ అవ్వని హౌస్ ఏది అంటే డెబిలిటేషన్ హౌస్. ఆ హౌస్తో ఆయన కనెక్ట్ అవ్వకపోవడమే మంచిది. సో పర్సన్ తాలూకా నేచర్ కూడా మనకి వీటిలో నుంచి వచ్చేస్తుంది. బాండింగ్ ఉంది, బలమైన బాండింగ్ ఉంది. సో ప్రధానంగా మనం ఈ పర్సన్ అటాచ్ టు ద ఫ్యామిలీ అండ్ డిపెండెంట్ ఆన్ ది అపోనెంట్ పర్సన్ అండ్ ఆల్సో మదర్ సపోర్ట్ చాలా అవసరం ఇతనికి. జూపిటర్ సాటర్న్ అంటే అతని లగ్నంకి వెనకాలే మదర్ ఉంది. అండ్ 4th 8th అండ్ 11th ఏంటి సాటర్న్ ఎక్కడెక్కడ ఆస్పెక్ట్ చేస్తున్నాడో అక్కడంతా కూడా అతనికి పెయిన్ ఎందుకంటే సాటర్న్ కూర్చున్నాడు సెకండ్ హౌస్లోని అండ్ ఆస్పెక్టింగ్ ద 4th house 8th house అండ్ 11th house. సో అతనికి ఈ ఏరియాస్ అన్నీ కూడా లైఫ్లో పెయిన్ ఇచ్చాయి. అండ్ ఆల్సో అతనికి జూపిటర్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ బ్లెస్సింగ్ ద 1st house 3rd house అండ్ 11th house. జూపిటర్ బ్లెస్సింగ్స్తోనే అతను చక్కగా ముందుకెళ్ళాడు. సాటర్న్ తాలూకా పెయిన్ వల్ల అతను కొన్ని సెట్ బ్యాక్స్ ఫేస్ చేస్తాడు లైఫ్లోని. అండ్ ఆల్సో మనం చూసినట్లయితే సాటర్న్ తాలూకా 7th ఆస్పెక్ట్ 8th house. సాటర్న్ అతని లగ్నం సాటర్న్ కూర్చుని ఉన్నాడు కాబట్టి అతను అది లగ్నానికి 8th house. సో డెఫినెట్గా పార్ట్నర్ నుంచి అతనికి పెయిన్ అనేది లైఫ్లోని మళ్ళీ ఆ పెయిన్ని అతను దాన్ని బ్లిస్గానే తీసుకుంటాడు. హీ డస్ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద పార్ట్నర్ అని ఇక్కడ మనకు కనిపిస్తున్నది. సో ఇట్లా బిఎన్ఎన్లో మనకి నేచర్ ఆఫ్ ది పర్సన్ వచ్చేస్తుంది, లైఫ్ ఫ్యూచర్ ఆఫ్ ది పర్సన్ వచ్చేస్తుంది, మదర్ సన్కి బాండింగ్ ఎలా ఉంది అనేది వచ్చేస్తుంది. అంటే లగ్నం నుంచి అన్ని ఫేవరబుల్ హౌసెస్ కనెక్ట్ అయితే అతను ఫ్యామిలీకి కూడా బాగా కనెక్ట్ అయి ఉంటాడు, మదర్కి కూడా కనెక్ట్ అయి ఉంటాడు.